హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 9లో నిన్న జరిగినటువంటి ఎలిమినేషన్ గురించి అండి. ఇప్పుడు సృష్టి ఎలిమినేట్ అవ్వడం అనేది అసలు ఎవరు కాస్త మంది ఊహించుంటారండి. సృష్టినే ఎందుకు ఎలిమినేట్ అయ్యింది, సంజన అంత ఇరిటేట్ చేసినా ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు, సుమన్ శెట్టి అంత పర్ఫార్మెన్స్ అక్కడ ఇయ్యకపోయినా ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు, మళ్ళా పవన్ డిమాండ్ పవన్ ను అంత చురుగ్గా అగ్ని పరీక్షలు చేసినా గానీ ఇక్కడ తను కనిపించి ఉండకపోయినా గానీ ఎందుకు తను ఎలిమినేట్ అవ్వలేదు అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాము. కొద్దిసేపట్లో ముగిచ్చేస్తాను, చాలాసేపు అంతా తీసుకోను. ఇక పోతే ముఖ్యంగా సంజన గారు ఎలిమినేట్ కి అవ్వకపోవడానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ అండి. ఎందుకురా అంటే సంజన గారికి ఓటింగ్స్ పరంగా చాలా తక్కువ వచ్చిండే. కాకపోతే ఎప్పుడైతే బిగ్ బాస్ తనని పిలిచి 3 days వరకు సంజనకి ఓటింగ్స్ అయితే లేదండి. సంజన గారిని ఎప్పుడైతే బిగ్ బాస్ పిలిచి నీ ఆట తీరు బాగుంది, నువ్వు ఇలా స్టాండ్ ఎత్తుకొని ముంచి దిగింది అని చెప్పింది అనుకో, కాస్త మైండ్ డైవర్ట్ అయిపోయిందండి. ఇక్కడ మన కామన్ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకందరికీ కూడా కాస్త సంజన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ నుంచి కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా అయిపోయిందండి. తర్వాత తను వచ్చిన తర్వాత మళ్ళీ తన బిహేవియర్ అంతా చూసి కాస్త ఇరిటేట్ అవుతూ వచ్చినా కానీ తనకి ఇంతో అంత ఓట్లు పడడం కారణం ఏంట్రా అంటే తను లాస్ట్ లో వచ్చేసి కాస్త మెరుగైన ప్రదర్శన అయితే ఇచ్చిందండి. లాస్ట్ ఒక 2 days లో మాత్రంగా కాస్త అందరికీ నచ్చేలాగా ప్రవర్తించింది. కాబట్టి తనకంటే ఈమె సృష్టికి కాస్త ఓట్లు తక్కువ వచ్చాయి. సృష్టి గురించి లాస్ట్ లో మాట్లాడతాను, ఎందుకు సృష్టికి అంత తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పేసి. తర్వాత విషయానికి వస్తే సుమన్ శెట్టి వచ్చేసి గేమ్ పరంగా ఏమీ లేదండి తనలో టాలెంట్. తను ఆడిన విధానం చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్ళేది మాత్రం ఖచ్చితంగా సుమన్ శెట్టిని అని చెప్పి చాలా మంది అయితే ఫిక్స్ అయ్యి ఉండే. ఎందుకురా సుమన్ శెట్టి మిగిలి ఉండారు అంటే అవుట్ సైడ్ తన పర్ఫార్మెన్స్ అంటే బిగ్ బాస్ హౌస్ కి రాకముందు తను వచ్చేసి ఒక పెద్ద కమెడియన్ కాబట్టి తను చాలా మంది ఫేవరెట్ కమెడియన్ కాండి. కాబట్టి ఆ ఉద్దేశంతో తనకి ఓట్లు వేయడం అయితే చాలా మంది జరిగింది. కాబట్టి సుమన్ శెట్టి సేఫ్ గా ఉన్నారు. అంతేకాని ఇంట్లో తన ప్రవర్తన కొద్ది మాత్రం 100% కానే కాదు. కాబట్టి సుమన్ శెట్టి సేఫ్ అయినారు. ఇక డిమాండ్ పవన్ గురించి చెప్పాలి అంటే పవన్ కి అగ్ని పరీక్షలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసిందంటే ఇక్కడ తను ఎవరిని ఇరిటేట్ చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, అలాగని గేమ్స్ లో కూడా ఏమీ అంత ఓవర్ గా పార్టిసిపేట్ చేయలేదు. కాకపోతే అందరికీ ఒకే ఒక ఉద్దేశం ఉందండి. అగ్ని పరీక్ష చూసినప్పుడు డిమాండ్ పవన్ చాలా బాగా ఆడగలడు, సూపర్ గా ఆడతాడు, గేమ్స్ పరంగా చాలా బాగా ఆడతాడు, ఈ వారము ఆడకపోయినా వచ్చే వారంలో ఎప్పుడైతే టాస్క్లు ఇస్తారో అప్పుడు ఇరుగదీస్తాడు అనే ఒక నమ్మకంతో డిమాండ్ పవన్ కి అయితే ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి తను ఇప్పుడు ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాడండి. ఇక లాస్ట్ విషయానికి వస్తే ఎలిమినేట్ అయ్యేదానికి కారణం ఏంట్రా అంటే సృష్టికి వచ్చేసి ఇంట్లో ఎలా ప్రవర్తించినా, ఇంట్లో తను ఎంత పని చేసినా, ఇంట్లో తను ఎలా జనాలకి మంచిది అని అనిపించుకున్నా చెడ్డది అని అనిపించుకున్నా ఆ విషయం పక్కన పెడితే దానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే అవుట్ సైడ్ వచ్చేసి సృష్టికి కాస్త ఓటింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉందండి. సృష్టి వచ్చి రాగానే అందరూ కూడా ఎవరు సెలబ్రిటీస్ వచ్చినా ఈ అమ్మాయి ఆ ఫిల్మ్ చేసింది కదా, ఈతను ఈ మూవీలో కామెడియన్ గా చేసినాడు కదా, ఇతను సినిమాలో చేసినాడు కదా, వీళ్ళ 6 వచ్చేసి అగ్ని పరీక్షలు చేశారు కదా, అలాంటి ఒక ఫీలింగ్ తోనే బిగ్ బాస్ చూస్తూ ఉన్నారండి. కాకపోతే సృష్టి విషయానికి వచ్చేసరికి సృష్టి అవుట్ సైడ్ ఎలాంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసేసి ఇన్సైడ్ కి వచ్చిందని అందరికీ తెలిసిన, మళ్ళీ చెప్పాలంటే ఇష్టం లేదు. కాకపోతే దాన్ని తెలియకుండా ఉండే వాళ్ళ కోసం ఒక సింపుల్ గా ఒక లైన్ మాత్రం చెప్తాను. తనకి జానీ మాస్టర్ కి చాలా కొంచెము గొడవ అయిందండి. ఏ ఒక విషయంలో అనేది నేను చెప్పొచ్చో తెలియదు కాబట్టి నేను చెప్పలేదు. మీకేమైనా తెలుసుకోవాలనిసింటే వాట్ ఈస్ ది కాంట్రవర్సీ బిట్వీన్
జానీ మాస్టర్ అండ్ షష్ఠి అని చెప్పేసి మీరు గూగుల్లో కొడితే మీకే ఆటోమేటిక్ గా ఏమేమి లావాదేవీలు అయింది, ఏమేమి అయింది, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి కేసులు అయింది, జానీ మాస్టర్ ఎంత ఇబ్బంది పడ్డారు షష్ఠి వలన అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అంతా వచ్చేస్తుంది. జానీ మాస్టర్ అంటే బిగ్ కొరియోగ్రఫర్ అండి. తను కొరియోగ్రఫర్ గా చాలా మంచి స్థానం సంపాదించుకున్నాడు. అలాంటి కొరియోగ్రఫర్ మీద చాలా నింద అయితే పడిందండి. ఆ నింద ఏంట్రా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా క్రియేట్ అయింది. కాబట్టి జానీ మాస్టర్ కి ఉండే ఫ్యాన్స్ అందరూ వచ్చేసి షష్ఠికి ఎగనిస్ట్ గానే ఓట్లు వేశారండి. కాబట్టి ఆ షష్ఠికి ఓటింగ్ పవర్ చాలా తక్కువ వచ్చింది. అదే కాకుండా వేరే వాళ్ళు కూడా అయ్యో షష్ఠి ఏంటప్ప ఇలా బిహేవ్ చేసింది, ఇలాంటి బిహేవ్ చేసిన ఇక్కడికి వచ్చింది అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి షష్ఠికి చాలా ఓటింగ్ పవర్ తక్కువైందండి. అంతేకాని బిగ్ బాస్ లో ఆడిన దాని మూలంగానే షష్ఠి అయితే ఎలిమినేట్ అయిపోయింది అనేది తప్పు. షష్ఠి కంటే తక్కువ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. షష్ఠి ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. వచ్చే వారం నుంచి అలా అవుట్ సైడ్ ఆడిన వాళ్ళు కాకుండా ఇన్సైడ్ పవర్ చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలుస్తారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వబోతా ఉన్నారు. అది ఎవరు అనేది వచ్చే వారం తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నా వీడియో కనుక లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.